తెలుగు మీడియా ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తిన ప్రముఖ న్యూస్ యాంకర్ జర్నలిస్ట్ స్వేచ్ఛ అకాల మరణం కేసు అనూహ్య మలుపు తిరిగింది. స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణం పూర్ణచంద్రే అని ఆమె తండ్రి చేసిన ఆరోపణలకు ప్రతిస్పందనగా పూర్ణచందర్ ఓ సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. 2009 నుండి స్వేచ్ఛతో తనకు స్నేహం ఉందని తెలిపారు. ఇద్దరు అనేక వ్యక్తిగత విషయాలను పంచుకునేవారన్నారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు జనశక్తి కార్యకర్తలుగా పనిచేస్తూ 6 నెలల వయస్సులో ఉన్న స్వేచ్ఛను ఆమె అండా వదినల సంరక్షణలో వదిలేసి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చూసి వెళ్లేవారని స్వేచ్ఛ తరచుగా తనతో ప్రస్తావించేదని పూర్ణచంద్ర పేర్కొన్నారు. స్వేచ్ఛ 2008-2009 మధ్య తన మొదటి వివాహం నుండి విడాకులు తీసుకున్నారని, దురదృష్టవశాత్తు 2016-2017 మధ్య కాలంలో రెండో వివాహానికి కూడా విడాకులు పొందారని, తన జీవితంలో ఆమె ఎప్పుడు సంతోషంగా లేదని, ఆ ఆనందాన్ని కేవలం తన వృత్తిలోనే వెతుక్కునేదని పూర్ణచంద్ర వివరించారు. స్వేచ్ఛతో కానీ ఆమె బిడ్డతో కానీ తనకు ఎలాంటి విభేదాలు లేవని పూర్ణచంద్ర స్పష్టం చేశారు.